ఓం సాయిరామ్. జీవిత వలయం నుండి విముక్తికి దారి చూపేవాడు సద్గురు. అలాంటి గురువు పైన నమ్మకం, విశ్వాసం ఉంచటమే శరణాగతి. నమ్మకం పెట్టావనుకోవటం వేరు, పెట్టడం వేరు. జ్ఞానాన్ని క్రియగా చేసేది అనుభవం. దాన్ని ప్రసాదించేవారు గురువు. నీ నమ్మకమే నీ గురువు, నీ ఆత్మయే నీ గురువు అని చెప్పినవారు సాయి సద్గురు. సాగుతున్న యాత్ర అంతా సాధనే. కొంత దుఃఖ సాధన, మరికొంత సుఖ సాధన, ఆ పైన లయ సాధన. అనేక జన్మల పుణ్యఫలం సాయినాథుల వారి సన్నిధి. ఒక విషయానికి వచ్చేద్దామా? ప్రతిసారి నా అనుభవాలనే చెప్తున్నాను కదా, ఈసారి బాబా ప్రేరణతో ఒక చిన్న కథానిక లాంటిది చెప్దాం అనుకుంటున్నాను. దీనికి నేను పెట్టుకున్న పేరు స్వాగతం. మీకు విన్న తర్వాత మీకు నచ్చిన పేరు మీరు సూచించండి. ఓ కారుణ్యధామ, ఆశ్రిత రక్షక, నీ కరుణా కటాక్షాలు లేనిదే నిన్ను చేరలేను. నీ దర్శన భాగ్యం ఇచ్చి నన్ను పునీతం చేయి సాయినాథ. నా చిత్తం ఎల్లప్పుడూ నీ చింతననే చేస్తున్నది. నిరంతరం నీ నామసుధలనే నా నాలుక చవిచూస్తున్నది. నీ అర్చనకే నా కర్మలు వినియోగపడుచున్నవి. నా కర్ణములు నీ గాథలు, నీ కీర్తనలనే ఆలకించుచున్నవి. నీవు తప్ప నా కంటికి వేరొక రూపు కానరాకున్నది. నా మస్తకము నీ పాదముల కడ మోకరిల్లుతున్నది. ఇన్నెందుకు? నా సకలేంద్రియాలు నీకు తప్ప ఇతర సేవలు చేయుటకి ఇష్టపడట్లేదు. నీ దర్శన భాగ్యంతో ఈ జీవికి ముక్తిని ప్రసాదించుదేవా అని ప్రార్థిస్తూ షిరిడీ పొలిమేరల్లోకి అడుగుపెట్టాడు భక్తుడు. వయోభారంతోనో లేక మనసు భారంతోనో విరక్తి భావంతోనో తెలియని స్థితిలో అడుగులేస్తున్నాడు. బాబాని దర్శించి జన్మధన్యం చేసుకోవటమే అతని ధ్యేయంగా ఆర్తితో వస్తున్నాడు. నీవు లేని తావులేదు సాయి, నీవే జగం, నిన్నే నమ్మాను. పరమ దయామయ సాయినాథ, మనసు అలిసిపోయింది. ఈ కపట నాటకుల మధ్య మనలేను. అందుకే నీ సన్నిధిలో గడపాలని, నీ పాదాల వద్ద కడతీరాలని వస్తున్నా దేవా. ప్రపంచంలో నాదన్నది ఏదీ లేదు. నిత్య సత్య స్వరూపుడవైన నీవు తప్ప. ఇన్ని మాటలేల సాయి, నా ఆత్మయే నీ స్వరూపము అని తెలుసుకున్నాను. ఈ దేహమే దేవాలయం. నా విషయాలన్నీ నీ పూజా కుసుమాలే. నా సంచారమంతా నీకు చేసే ప్రదక్షిణలే. నా వాక్కులే నీ స్తోత్రాలు. నేను లేచింది మొదలు చేసేదంతా నీ ఆరాధనే. నేను నీ పనిముట్టును. నీవు నడిపించినట్లే నడవడమే నా పని. ఈ జగన్నాటకంలో నీవు పంపిన పాత్రధారిని నేను. ఈ పాత్రని ఎలా పోషించానో నీకే తెలుసు. ఈ నాటకం ఇక నేను ఆడలేను దేవా, అలసిపోయాను. అందుకే నీ చేయి పట్టుకుని నీ పదముల కడ విశ్రాంతి పొందాలని ఉంది. నన్ను ఆదరించు సాయి, నిన్ను చేరే శక్తిని సాయి అంటూ షిరిడీ చేరుతున్న భక్తుడు ఆక్రోశిస్తున్నాడు. ఆర్తిగా వేడుకుంటున్న ఆ భక్తుని విన్నపాలు బాబా చెవిన పడ్డాయి. అంతే, దర్బార్లో కూర్చున్న సాయి ఒక్క ఉదుటున లేచారు. లేచి పరుగులు పెట్టినంత వేగంగా అడుగులు వేస్తూ ద్వారకామాయ దాటి ఆ భక్తుడు వస్తున్న వైపు వెళ్తున్నారు. చేతిలో సటకాను వదిలేశారు. భుజాన జోలె జారిపోతున్నా పట్టించుకోలేదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏం జరిగిందా అని. కొందరు బాబా వెనకాలే వెళ్తున్నారు. ఏంటి, ఎందుకిలా బాబా వెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరుగుతోంది అని వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. మహల్సాపతి, శ్యామ, దీక్షిత్ బాబాని అనుసరిస్తున్నారు. బాబా ఒక్కసారి వెనుతిరిగి వారిని ఒక సైగతో అక్కడే ఆపేశారు. ఇంతలో ద్వారకామాయిని సమీపించాడా భక్తుడు. బాబాను చూడగానే పరవశించిపోయాడు. అనాథ రక్షక, వచ్చావా? నన్ను కావగా వచ్చావా? నువ్వే వచ్చావా అంటూ చేతులు సాచి అతని వైపుకి అడుగులు వేశారు. ఆ దేవదేవుని చూసిన తన్మయత్వంతో అలానే బాబా పాదాలపై రాలి ప్రణమిల్లబోయాడు. అంతే, ఒక్కసారిగా సాయినాథుడు వంగి అతనిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నారు. ఆ దేవదేవుని బాహుల్లో ఒదిగిపోయాడు ఆ భక్తుడు. కంఠం వణుకుతుండగా ఆనంద పార్వశంతో వెక్కి వెక్కి పసిపాపలా రోధిస్తూ సాయి సాన్నిధ్యాన్ని ఆ బాహువుల మధ్య నుంచి విడవడటం ఇష్టం లేని వాడిలా మరింత గట్టిగా వాటేసుకుని బాబాని ఉండిపోయాడు. అపార కరుణా సింధువు సాయి తన కృపాదృష్టిని కురిపిస్తూ మరింత సేద తీరుస్తున్నారు ఆ భక్తుడికి. అది జన్మజన్మల బంధంలా అక్కును చేర్చుకున్నారు బాబా. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించండి. భగవంతునే తనకి ఎదురు రప్పించుకున్న భక్తుడు అతను. ఇంతకీ ఎవరా భక్తుడు, ఎవరా భాగ్యవంతుడు? అయ్యో, ఇంకా తెలియలేదా? సర్వస్వ శరణాగతి చేసిన మీరందరూ మీరే ఆ భాగ్యవంతులు. ఈ కథానికానికి ప్రేరణ బాబాయే. ఓం సాయిరామ్, జై సాయిరామ్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ప్రక్కనున్న గంటను మ్రోగించండి.